యోధా దేశంలో ఉన్నటువంటి బెన్యామీను, యోధా గోత్రాలు వీళ్ళు దేవుని మాట వినకుండా, చివరి రాజు సిద్కియా కదా, యూదుల చివరి రాజు సిద్కియా, ప్రవక్త అయిన ఇర్మియా యోషియా కాలం నుంచి సిద్కియా వరకు ఎన్ని విధాలుగా ప్రవచించాడు యెరూషలేము నాశనం కాబోతుంది అని. కానీ ఎవరైనా విన్నారా? ఎవ్వరు వినలే. అలా సిద్కియా దేవుని మాట విననివాడై, అవిధేయుడై, బబులోను రాజు చేతిలో ఓడిపోయి, బబులోను రాజు చేత కన్నులు ఊడదీయించబడి బందీగా బబులోను కొనిపోబడి అక్కడ చనిపోయాడు. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు కొన్ని వేల మంది యూదుల్ని చంపేశాడు కదా. సైనికులు యుద్ధానికి తిరగబడినప్పుడు యోధా సైన్యాన్ని చంపాడు కదా బబులోను రాజు. చాలామంది యూదుల్ని, సైనికుల్ని చంపాడు. మిగిలిన వారిని యోధా దేశాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఇక యూదులకి ఆశలు లేవు, మరలా తిరిగి వస్తాం మేము యెరూషలేముకి అనేటువంటి ఆశలేమీ లేవు. బలాఢ్యులైనటువంటి సైనికుల్ని నరికి చంపేశారు, మిగిలిన వారిని తీసుకుని వెళ్ళిపోయారు. సైన్యం ఉంటే తిరుగుబాటు చేస్తారు, ఏవో పరిస్థితులు మారుతాయి అని ఉంటుంది. కానీ సైనికులు అందరూ చనిపోయారు, శవాలై నేల మీద పడిపోయారు. కనీసం వారికి సమాధులు కూడా లేవు, సమాధి కార్యక్రమం కూడా జరగలేదు. ఎందుకంటే యుద్ధంలో చనిపోయిన వారికి సమాధి కార్యక్రమం ఉండదు. అలా నేల మీద పడిపోతారు, కుళ్ళిపోతారు, ఎండిపోతారు, ఎముకలు నేల మీదనే ఉంటాయి. ఇంతటి విపత్తును అనుభవించినటువంటి యెరూషలేము ప్రజలు, యూదులు ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నారు. వాళ్ళకి నిరీక్షణ లేదు, హోప్ లేదు, తిరిగి వస్తామనే ఆశ లేదు. అలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల మధ్య మేమిక మా సొంత దేశానికి వెళ్ళే అవకాశమే లేదు అని నిరుత్సాహంలో ఉన్నటువంటి, ఆశలు ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యూదుల మధ్య పరిచర్య చేయడానికి, వాక్యాన్ని చెప్పడానికి, ప్రవచనాలు చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రవక్త అయిన యెహెజ్కేలు. ఇంకొక్కసారి చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఇక మేము ఈ బబులోను దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళము అని నిరాశ నిస్పృహల మధ్య, వారి భవిష్యత్తు గురించి ఎలాంటి ఆశలు లేకుండా, ఆశలు ఎండిపోయి, ఎలాగైతే ఒక వ్యక్తి చనిపోయి కుళ్ళిపోయి ఎముకలైపోతాడో అలా ఎముకలుగా మారినటువంటి ఆ అస్థిపంజరం మరలా బ్రతకగలదా? అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య పరిచర్య చేయడానికి, ప్రభువైన యెహోవాను గురించి ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రవక్త అయిన యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలుని యూదుల మధ్యకి పంపించి వారితో దేవుడు ఒక సమాచారాన్ని చెప్పిస్తున్నాడు. అంతకంటే ముందుగా దేవుడు ఒక దర్శనాన్ని యెహెజ్కేలుకు చూపించాడు. ఆ దర్శనం ఏంటి అంటే, ఒక లోయలోనికి యెహెజ్కేలును తీసుకుని వెళ్ళాడు. ఆ లోయ నిండా ఏమున్నాయి అంటే ఎముకలు, అస్థిపంజరాలు, ఎముకలు ఎండిపోతున్నాయి. లోయలో ఎముకలు ఎండిపోవడం ఏంటి అంటే, నేను ముందు చెప్పాను కదా, యుద్ధం జరిగినప్పుడు అనేక మంది హతులవుతారు. అలా వధించబడిన వారు నేల మీద అలా విసిరివేయబడతారు. వాళ్ళను సమాధి చేసే వాళ్ళు ఉండరు. యెరూషలేము సైన్యం కనుక బబులోను రాజు మీద గెలిచి ఉంటే అప్పుడు ఏం జరిగి ఉండేదంటే, ఈ మిగిలినటువంటి యూదులు, చనిపోయినటువంటి యూదుల్ని పాతిపెట్టేవాళ్ళు, చనిపోయినటువంటి బబులోనీయుల్ని వాళ్ళను కూడా పాతిపెట్టేవాళ్ళు సామూహికంగా. అలా భూమి మీద ఎముకలు మిగిలి ఉండేవి కాదు. అయితే యూదులు ఓడిపోయారు. చనిపోయిన వారిని పాతిపెట్టేదానికి లేకుండా బ్రతికి ఉన్న వారిని బబులోను రాజు చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వాళ్ళు కుళ్ళిపోయి ఎముకలుగా మిగిలిపోయారు. అలాంటి ఎముకలతో నిండిపోయినటువంటి ఒక లోయలోనికి దర్శన రీతిగా ప్రవక్త అయిన యెహెజ్కేలును దేవుడు తీసుకుని వెళ్ళాడు. దర్శన రీతిగా ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయలోనికి ప్రవక్త అయిన యెహెజ్కేలును దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇంతకీ ఈ ఎముకలు ఎవరివి అంటే, కొన్ని 10 సంవత్సరాల క్రితం బబులోను రాజైన నెబుకద్నెజరు మీదికి యుద్ధానికి వచ్చినటువంటి ఇర్మియా ఎంత చెబుతూ ఉన్నా సరే, ఇర్మియా మాట వినకుండా సిద్కియా మాట విని, భక్తిహీనుడైన సిద్కియా మాట విని బబులోను రాజైన నెబుకద్నెజరు మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికుల ఎముకలు గూళ్ళు ఇవన్నీ. అలాంటి ఒక లోయలోనికి యెహెజ్కేలుని దేవుడు దర్శన రీతిగా తీసుకుని వెళ్ళి, యెహెజ్కేలు
ఈ ఎముకలతో ప్రవచనం చెప్పు అన్నాడు. ఎవరితో ప్రవచనం చెప్పాలంట? ఎముకలతో ప్రవచనం చెప్పాలంట. మీరు యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చూస్తే దేవుడు యెహెజ్కేలుతో ఏమంటాడంటే, యెహెజ్కేలు నీవు మనుషుల మధ్య తిరగటంలా, తేళ్ల మధ్య, పాముల మధ్య, ముండ్ల తుప్పల మధ్య, బ్రహ్మదండి చెట్ల మధ్య నీవు నివాసం ఉన్నావు, కాపురం చేస్తున్నావు అని మాట్లాడతాడు. అంటే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెరలో ఉన్న యూదులు యెహెజ్కేలు మాట వినలే. వాళ్ళు మనుషులాగా ప్రవర్తించటంలే, ముండ్ల చెట్లులాగా, పాముల్లాగా, తేలులాగా, హానికరమైన వ్యక్తులాగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ దేవుడు అంటాడు, యెహెజ్కేలు నేను నీతో చెప్పే మాటలు నీవు ప్రకటించు, వాళ్ళు వినినా వినకపోయినా నీవైతే ప్రకటించు అంటాడు. వాళ్ళు వినినా వినకపోయినా నీవైతే ప్రకటించు అంటాడు. అంటే బ్రతికి ఉన్నటువంటి యూదులే, చెరలో ఉన్నటువంటి యూదులే యెహెజ్కేలు చెప్పేటువంటి ప్రవచనాన్ని వినటం వల్ల 2వ అధ్యాయం ప్రకారంగా వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు అంటే అర్థం ఏంటి? ముండ్ల తుప్పలు గాను, బ్రహ్మదండి చెట్లు గాను, తేలులాగా, పాముల్లాగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వినటం లే. కానీ దేవుడు ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయలోని తీసుకుని వెళ్ళాడు. ఏమంటున్నాడు? ఈ ఎముకలతో ప్రవచనం చెప్పు అంటున్నాడు. బ్రతికి ఉన్న వాళ్ళే వింటంలే, ఇక ఎముకలు వింటాయా? అప్పుడు యెహెజ్కేలు, ప్రభువా ఈ ఎముకలు ప్రవచించడం ఏంటి అంటే, నీవు ప్రవచించు యెహెజ్కేలు. అప్పుడు యెహెజ్కేలు ప్రవచిస్తే ఆ ఎముకలన్నీ అస్థిపంజరాల్లాగా, ఆ లోయ అంతా చల్లాచెదురుగా పడిపోయినటువంటి ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కోవడం, అస్థిపంజరంలాగా మారడం, ఆ అస్థిపంజరం మీదకి నరాలు, కండరాలు రావడం, చర్మం అతుక్కోవడం. యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉంటే వారి మీదకి దేవుని ఆత్మ రావడం, జీవాత్మ రావడం, వాళ్ళు మహాసైన్యమై నిలవబడడం. ఇంతవరకు నేను చెప్పినటువంటి వివరణని మీకు చదివి వినిపిస్తాను. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుతుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూస్తుండగా నరములను, మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇంతవరకు నేను చదివి వినిపించినటువంటి ఈ భాగాన్ని నేను ముందు వివరించాను. ఇంతకీ ఈ లేఖన భాగం యొక్క భావం ఏంటి, అర్థం ఏంటి అనేది 11వ వచనం నుంచి 14వ వచనం వరకు వ్రాయబడింది. మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు దర్శనం, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడి దర్శనం చూపించడం. 11 నుంచి 14వ వచనం వరకు ఆ దర్శనానికి భావం. ఇంతకీ ఈ దర్శనానికి భావం ఏంటి అంటే, యూదులు చెరలో ఉన్నారు, వారికి ఆశలు లేవు, మరలా వాళ్ళు సొంత దేశానికి రావడం అన్నది వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మటం లేదు. అంటే ఆశలు చనిపోయాయి, హోప్ లేదు. ఎంతగా వారు నిరాశలో ఉన్నారు అంటే, ఒక వ్యక్తి చనిపోయి ఆ వ్యక్తి చర్మము, కండరాలు, నరాలు, మాంసం అంతా చీకిపోయి ఆ ఎముకలు కూడా ఎండిపోయి ఆ ఎముకలు కూడా చల్లాచెదురుగా పడిపోతే అలాంటి ఎముకలు మరలా బ్రతకగలవా? అంతగా ఇశ్రాయేలీలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అలాంటి ఇశ్రాయేలీలకి ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు ప్రవచిస్తున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని మరలా నేను యోదయ దేశంలో తీసుకుని వెళ్తాను. అంటే ఎండిపోయినటువంటి మీ ఆశల్ని
నేను బ్రతికిస్తాను అని చెబుతున్నాడు. దీన్ని నేను చదివి వినిపిస్తాను 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుతున్నవి. ఆ ఎముకలు వేటి గుర్తంట? ఇశ్రాయేలీలందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకొనుచున్నారు. దీన్నే కదా నేను వివరించాను. వారు మన ఎముకలు ఎండిపోయెను. ఎముకలు ఎండిపోవడం అంటే అర్థం ఏంటి? మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఎట్లనము. 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎముకలతో నిండిపోయినటువంటి లోయను దేవుడు చూపించాడు యెహెజ్కేలుకి. 11వ వచనంలో ఇశ్రాయేలుని చూపెడుతున్నాడు. ఏ ఇశ్రాయేలుని? ఆశలు విఫలమైనటువంటి ఇశ్రాయేలును చూపెడుతూ ఉన్నాడు. లోయలో ఎముకలు, నిరాశలో ఇశ్రాయేలీలు. టాలీ అయిందా? ఇప్పుడు 12వ వచనంలో కాబట్టి ఇశ్రాయేలీలతో ఇలాగ ప్రవచనం చెప్పు అన్నాడు 12వ వచనంలో. పై వచనాల్లో ఎండిపోయిన ఎముకలతో ఇలాగూ ప్రవచనం చెప్పు అన్నాడు. ఎండిపోయిన ఎముకలు ఇశ్రాయేలు. టాలీ అయిందా? ఇప్పుడు చూడండి. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. మీరున్న సమాధులను తెరచెదను. ఇంతకీ సమాధులు అంటే ఏంటి? బబులోను దేశం యూదులకి సమాధి. బబులోను దేశం యూదులకి సమాధి. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఆ వ్యక్తి దూరదేశానికి వెళ్ళాడు. దీన్ని తండ్రి ఏమంటున్నాడు? నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. దూరదేశానికి వెళ్ళి తిరిగి రావడం అన్నది చనిపోయి బ్రతకడం కదా. అంటే తిరిగి వస్తాడనేటువంటి ఆశ లేదు కదా, కానీ వచ్చాడు అంటే తిరిగి బ్రతికాడు అని. అలాగే బబులోను దేశం అన్నది యూదులకి సమాధి. సమాధిలోనికి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే మరలా బయటకు వస్తాడా? దేవుడు అంటున్నాడు, మీరున్న సమాధులను నేను తెరుస్తాను అని అంటున్నాడు. అంటే బబులోను దేశం నుంచి విడిపిస్తాను అంటున్నాడు. యూదులు చరిత్ర మనం చూస్తే బబులోను నుంచి యెరూషలేముకి వచ్చారు. కానీ దేవుడు మిమ్మల్ని యెరూషలేముకి రప్పిస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి. బబులోన్ని సమాధితో పోలుస్తున్నాడు. దీన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వినండి, చదివి వినిపిస్తాను. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. అర్థమైందా? సమాధి అంటే బబులోనని. లోయలో ఎముకలు ఉన్నాయి కదా, అవి తిరిగి బ్రతకడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ బబులోను దేశం నుంచి ఇశ్రాయేలుని బయటకు తీసుకొని రావడం, ఎముకలు తిరిగి బ్రతకడం. మరొక్కసారి, ఎముకలు తిరిగి బ్రతికి మహాసైన్యంగా నిలవబడ్డాయి కదా, దాని భావం ఏంటంటే, అది దర్శనం. భావం ఏంటంటే బబులోను దేశంలో ఉన్న యూదులు యెరూషలేముకి రావడం, తిరిగి బ్రతకడం. తర్వాత వచ్చిన చూద్దాం. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేయదును. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవాకు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపజేయదును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు యోదయ దేశంలోనికి లేదా ఇశ్రాయేల్ దేశంలోనికి రావడం అన్నది మీరు బ్రతకడం. ఆ ఎముకల మీద మాంసము, నరములు, చర్మము ఇదంతా పొదిగించబడ్డం, కానీ జీవము లేదు. బబులోను దేశం నుంచి యూదులు తమ దేశానికి రావడం అన్నది ఎండిపోయిన ఎముకల మీదకి మాంసము, చర్మము రావడం. ఇలా ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చినటువంటి యూదులు మహాసైన్యంగా నిలవబడ్డం అంటే అర్థం ఏంటంటే, వారి మీదకి దేవుడు తన ఆత్మను పంపించడం. దేవుడు తన ఆత్మను పంపించడం అంటే ఏంటి అర్థం అంటే, ఇది 37వ అధ్యాయం కదా, 36వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, నా ఆత్మను మీ యందు ఉంచి మీరు నా కట్టడలను నా విధులను గైకొనేవారుగా నేనే మిమ్మల్ని చేస్తాను. నా ఆత్మను మీ యందు ఉంచి మీరు నా ఆజ్ఞల్ని, నా పద్ధతుల్ని, నా కట్టడల్ని అనుసరించేవారిగా, గైకొనేవారుగా మిమ్మును చేస్తాను అన్నాడు. దేవుడు తన ఆత్మని ఇస్తున్నాడు అంటే
ఏ అవిధేయతను బట్టి మీరు బబులోను దేశానికి వెళ్ళిపోయారో అలా అవిధేయులు కాకుండా నాకు విధేయులు అయ్యేటట్టుగా, నా ఆజ్ఞలు పాటించేటట్టుగా నా ఆత్మను మీకు ఇస్తాను అన్నాడు. ఇది జీవాత్మ ఆ సైన్యం మీదకి రావడం. ఎప్పుడైతే జీవాత్మ వచ్చిందో వారు మహాసైన్యమై నిలవబడ్డారు కదా. ఈ 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనతో ఏం చెప్తుంది అంటే, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యూదులకి నేను మరలా దేశాన్ని ఇస్తాను. దేశాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కడు కూడా నా ఆజ్ఞల ప్రకారం బ్రతికేదానికి నేనే వారిని ఆ విధంగా సిద్ధపరుస్తాను, నా ఆత్మను అనుగ్రహిస్తాను. ప్రస్తుతం మీరు బబులోను దేశంలో ఉన్నారు, మీరు మరలా మీ సొంత దేశానికి వస్తారు, నేను తీసుకొని వస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు బబులోను దేశానికి పోవడానికి కారణమైనటువంటి అవిధేయత ఈసారి మీరు కనపరచరు. కారణం ఏంటంటే నేను నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఇది ఎముకలతో నిండినటువంటి లోయను గురించినటువంటి దర్శనము, దాని భావము. అయితే చాలామంది ఇది భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరుతుంది, ఇది భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరుతుంది అనేటట్టుగా అంటున్నారు. కాదు, ఇది నెరవేరిపోయింది. ఎప్పుడు నెరవేరింది? యూదులు 586లో వారి మందిరం కూలద్రోయబడి, ప్రాకారాలు పడగొట్టబడి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోనికి కొనిపోబడ్డారు 586లో. అయితే వాళ్ళు మరలా మందిరాన్ని ఎప్పుడు కట్టుకున్నారు అంటే 516లో మందిరాన్ని కట్టుకున్నారు. అంటే 516లో ఇది నెరవేరింది, భవిష్యత్తులో ఎప్పుడు నెరవేరడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ఆయన కేక వేసి ప్రాణం విడిచాడు కదా. ఆ కేక విన్నటువంటి అనేక మంది సమాధుల నుండి బయటకు వచ్చారు. అనేక మంది పరిశుద్ధ శరీరాలు బయటకు వచ్చాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత కూడా అనేక మంది పరిశుద్ధుల సమాధుల్లోంచి బయటకు వచ్చారు. అప్పుడు ఆ గ్రంథకర్త పునరుద్ధానాన్ని గూర్చి, చనిపోయిన వ్యక్తి బ్రతకడం అనేటువంటి పునరుద్ధానం గురించినటువంటి సందర్భం ఇక్కడ యెహెజ్కేలులో వ్రాయబడింది కదా. దీనిని పోలుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు కేక వేసినప్పుడు ఆయన కేక విని అనేక మంది సజీవులుగా బయటకు వచ్చారు అని లేఖనం నెరవేరినట్టుగా భక్తులకు రాస్తాడు. అయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కేక వేసినప్పుడు పరిశుద్ధులు తిరిగి వచ్చారు సమాధిలో నుంచి, దానికి దీనికి లింక్ లేదు. కానీ ఇలాంటి సందర్భమే అది కూడా అనేటట్టుగా భక్తుడు రాశాడు. యెహెజ్కేలు ఎండిన ఎముకలతో ప్రవచనం చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు ఎండిన ఎముకలన్నీ కలుసుకున్నాయి. యెహెజ్కేలు ప్రవచనం చెబుతున్నప్పుడు జీవాత్మ వచ్చి వారు మహాసైన్యంగా నిలబడ్డారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను కేక వేసినప్పుడు చనిపోయినటువంటి పరిశుద్ధులు, సమాధుల్లో చీకిపోతున్నటువంటి పరిశుద్ధులు సజీవులుగా బయటకు వచ్చారు. అలా పోలుస్తున్నాడు తప్ప ఈ 37వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సందర్భం అన్నది భవిష్యత్తులో జరిగేది కాదు, ఇది జరిగిపోయినటువంటి సందర్భం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఎవరి శబ్దం విని? ప్రభువైన యేసుక్రీస్తు వారి శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఈ లేఖన భాగంలో ఒకనొక కాలం వస్తుందంట. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి శబ్దం విని బయటకు వస్తారంట. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారంట. అంటే యెహెజ్కేలు తనకై తాను ప్రవచనం చెప్పినప్పుడు ఎముకలు ఒకదానికొకటి అతుక్కోలేదు, వాటిలోనికి జీవాత్మ రాలేదు. దేవుడు యెహెజ్కేలుతో చెబితే దేవుని అధికారాన్ని బట్టి యెహెజ్కేలు చెప్పిన మాటలు నెరవేరుతూ వచ్చాయి. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారంతా నా శబ్దాన్ని విని బయటకు వస్తారు. నా శబ్దాన్ని అంటే యెహెజ్కేలుకి ఎండిన ఎముకలతో ప్రవచించమని చెప్పినటువంటి దేవుని నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఇంకొకసారి చెబుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు తనకై తాను ఎండిపోయినటువంటి ఎముకలతో నిండిపోయినటువంటి ఆ లోయలోనికి వెళ్ళి తనకై తాను ప్రవచనం చెబుతూ ఉంటే అక్కడ మహాసైన్యంగా మారలా ఎండిపోయిన ఎముకలు. దేవుడు తీసుకుని వెళ్ళి దేవుడు ప్రవచించమంటే దేవుని మాటకు లోబడి ప్రవచిస్తూ ఉంటే అప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా మారాయి. అంటే ఇక్కడ యెహెజ్కేలు శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు, కానీ దేవుడు యెహెజ్కేలును వాడుకున్నాడు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శబ్దం విని సమాధుల్లో ఉన్న వాళ్ళంతా, అంటే సమాధుల్లో ఎండిపోయిన ఎముకలన్నీ, కుళ్ళిపోయిన ఎముకలన్నీ కూడా సజీవులుగా మారి బయటకు వస్తాయి అని చెబుతున్నాడు. అంటే
యెహెజ్కేలుకి ప్రవచనం చెప్పన్నటువంటి దేవుణ్ణి నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. దీన్నే ఆయన శిలువ మీద కేక వేయడం ద్వారా, సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటికి రావడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్ధారణ గావిస్తున్నాడు ఈ ప్రపంచానికి. యోహాను సువార్తలో యేసు ప్రభు బ్రతికున్నప్పుడు చెప్పాడు, నా శబ్దం విని సమాధిలో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని. అయితే ఆయన శిలువ మీద కేక వేసినప్పుడు సమాధుల్లో ఉన్నవారు, పరిశుద్ధులు అనేక మంది బయటకు రావడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలదు అని గ్రంథకర్త మనకు చెబుతూ ఉన్నాడు. అంత దూరం ఎందుకు? లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు. 4వ రోజు అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి లాజరు బయటికి రా అంటే 4 రోజులుగా చనిపోయినటువంటి లాజరు అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే, అంటే కట్లు కూడా విప్పలే, ప్రేత వస్త్రాలు కూడా తీసివేయలే, అలా నడుచుకుంటూ వచ్చాడు లాజరు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తుంది. దీన్నే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు. క్రీస్తు ద్వారా మనం బ్రతికించబడ్డాము. మీరు మీ పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ద్వారా, క్రీస్తులో దేవుడు మనల్ని బ్రతికించాడు. అంటే పాపం చేసే ప్రతివాడు మృతుడే, దేవునికి తిరుగుబాటు చేసే ప్రతివాడు మృతుడే, దేవునికి అవిధేయత చూపించే ప్రతివాడు మృతుడే, చనిపోయిన వాడే. ఇదే కదా లోకాసువార్తలో చెప్పబడింది. నీ తమ్ముడు చనిపోయాడు, ఇప్పుడు తిరిగి బ్రతికాడు. చనిపోయాడంటే అర్థం ఏంటి? తండ్రిని ధిక్కరించి దూరదేశం వెళ్ళిపోయాడు, తండ్రితో సంబంధాలు తెంచివేసుకున్నాడు. దీన్ని నీ తమ్ముడు చనిపోయాడు, అయితే ఇప్పుడు తిరిగి బ్రతికాడు అంటే మరలా తండ్రి దగ్గరికి రావడమే తిరిగి బ్రతకడం. ఎవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారో, దేవునికి అవిధేయత చూపెడతారో వాళ్ళు మృతులే. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో అంటారు, నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని అంటాడు. నీవు బ్రతికి ఉన్నావని పేరు మాత్రమే తప్ప నీవు మృతుడివే అంటాడు. అంటే దేవునికి ద్రోహం చేసి, దేవునికి తిరుగుబాటు చేసి, దేవునికి అవిధేయత చూపించినప్పుడు మనం బ్రతికి ఉన్నా చనిపోయినట్టే. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఒక శిష్యుడు వచ్చి, యేసు ప్రభా నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వస్తాను, అయితే నా తండ్రిని పాతి పెట్టుకొని నిమ్ము అంటే యేసు ప్రభు అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు నన్ను వెంబడించు అంటాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము. ఇక్కడ 2 మృతులు కనిపిస్తున్నారు. ఒకటి భౌతికంగా చనిపోయినటువంటి మృతులు, 2 ఆత్మీయంగా చనిపోయినటువంటి మృతులు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే దేవునికి అవిధేయత చూపెడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గరికి రాలేదో, ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే పాపలు బ్రతుకుతున్నారో అందరినీ మృతులుగా చూస్తున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో వాళ్ళు సజీవులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పత్రికల్లో కుమారుణ్ణి కలిగి ఉన్నవాడే జీవం గలవాడు. సువార్తలో కానీ పత్రికల్లో కానీ కుమారుణ్ణి కలిగి ఉన్నవాడే జీవం గలవాడు. కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కుమారుణ్ణి కలిగి ఉన్నవాడే జీవం గలవాడు, కుమారుణ్ణి కలిగి లేనివాడు వాడు మృతుడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంతెందుకు లాజరు సందర్భంలో నేనే జీవమును పునరుద్ధానమును అని అంటాడు యేసు ప్రభు. నేనే జీవాన్ని పునరుద్ధానాన్ని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే, యెహెజ్కేలు ప్రవచనం చెప్పినప్పుడు ఎండిన ఎముకలు మహాసైన్యంగా నిలవబడ్డాయి దర్శనంలో. దాని భావం ఏంటి? ఆశలు ఎండిపోయినటువంటి, ఆశలు చనిపోయినటువంటి, నిరాశ నిస్పృహల మధ్య బ్రతుకుతున్నటువంటి యూదులకి దేవుడు మరలా రాజ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళు దేశం విడిచి పరాయి దేశం వెళ్ళడానికి ఏ పాపం అవిధేయత అయితే కారణమైందో ఆ పాపం ఇక మీదట చేయకుండా దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారికి అనుగ్రహించాడు. ఇది దాని భావం. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు, కేక వేసినప్పుడు అనేక మంది చనిపోయిన వారు కనిపించారు. ఆయన పునరుద్ధానం చెందినప్పుడు చనిపోయిన వారు అనేక మంది బయటకు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా శబ్దాన్ని విని సమాధులు తెరవబడతాయి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానాన్ని, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని అని చెప్పాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నీవు నన్ను వెంబడించు అనడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరైతే రాలేదో వాళ్ళు బ్రతికి ఉన్నా సరే చనిపోయిన వారి కిందనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా
క్రీస్తు కూడా బ్రతికించబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడమే మనం జీవాన్ని పొందుకోవడం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకపోతే మనం బ్రతికి ఉన్నామన్న పేరు తప్ప చనిపోయిన వారమే, మృతులమే అని బైబిల్ చెప్తూ ఉంది. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు మాటలు సిద్ధపరచుకున్నాడు, తండ్రి నేను నీకును పరలోకానికి విరోధముగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, నీ పనివారిలో ఒకటిగా నన్ను పెట్టుకో అని మాటలు సిద్ధపరచుకొని తన తండ్రి దగ్గరకు వచ్చాడు. అలా ఇప్పుడే మాటలు సిద్ధపరచుకో, పశ్చాత్తాపడు. ప్రభువా, నీవు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆ సిలువ మీద కేక వేయడం ద్వారా నీవు నిరూపించిన విషయం ఏంటంటే నీ మాట చనిపోయిన వారిని బ్రతికిస్తుంది, ఎండిపోయిన ఎముకల్ని మహాసైన్యంగా నిలవబెడుతుంది అని నీవు నిరూపించావు. నీవు పునరుద్ధానం చెందడం ద్వారా అనేక మంది పరిశుద్ధుల శరీరాలు యెరూషలేములో తిరగడం అనేక మంది చూశారు. ఇది చరిత్ర. నీ మాట చనిపోయిన వారిని బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది అని లేఖనాలు చెప్తున్నాయి. తండ్రి, నా అపరాధాల చేత, నా పాపాల చేత నేను చనిపోయిన పరిస్థితిలో ఉన్నాను. నా పాపాలను బట్టి నేను ఎండిపోయిన ఎముకలతో సమానంగా తయారయ్యాను. యేసు ప్రభువా, నన్ను కనికరించు, నన్ను జీవింపజేయి, నా పాపాలను తీసివేయి, నాకు పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించు, నన్ను నూతన సృష్టిగా చేయి, నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన స్వభావాన్ని నాకు అనుగ్రహించు, రాతి గుండె నా నుండి తీసివేసి మాంసపు గుండె నాకు ఇవ్వు, నీ ఆజ్ఞల్ని, నీ కట్టడల్ని, నీవు చెప్పినటువంటి మాటల్ని, నీవు చెప్పిన విధానంలో బ్రతకడానికి నాకు సామర్థ్యాన్ని కలుగు చేయి అని ఇప్పుడే మాటలు సిద్ధపరచుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నేను చేసిన పాపాలకి నీవు సిలువలో ప్రాణం పెట్టావు, ప్రభువా నా కొరకు నీవు మరణించావు, నీ జీవాన్ని నా శరీరమందు ప్రత్యక్షపరచు అని ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంత సాగిలపడు. ఆ రోజు యెహెజ్కేలు ప్రవచిస్తున్నప్పుడు ఎండిపోయిన ఎముకలు ఎలా మహాసైన్యంగా మారాయో అలా మన జీవితాలు కూడా చిగురించబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చనిపోయిన మన జీవితాలని జీవింపజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 రోజులుగా చనిపోయి ఉన్నటువంటి లాజరును పిలిస్తే బయటకు వచ్చాడే. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంత మనం పశ్చాత్తాపడితే ఆయన మనల్ని మన పాప జీవితం నుంచి బయటికి తీసుకుని రాడా? ఆయన మాట మన పాప జీవితం నుంచి, పాప పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకొని రాలేదా? ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని క్షమాపణ వేడి, ప్రభువా ఈ పాప స్థితి నుంచి నన్ను బయటికి తీ, ఈ పాప స్థితి నుంచి నన్ను జీవింపచేయి అని అడుగు. ఆయన నీ పక్షాన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.